ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు స్కందోత్పత్తిని తెలుపుతూ ఉన్నారు. స్కందుడు అగ్నిదేవుని యొక్క వీర్య ప్రభావం చేత పుట్టడం, దానికి కారణం స్వాహాదేవిగా చెప్పిన తర్వాత ఆ స్కందుడు పుట్టిన తర్వాత తను ఎవరైతే తనని ఆశ్రయించారో వారినందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఏతుతం సంశ్రితాదేవం నానావర్ణాస్తదా జనాః తానప్యాహు పారిషదాన్ బ్రాహ్మణ సుమహాబలాన్. ఎవరైతే ఆ స్కందుడు పుట్టిన తర్వాత అతని యొక్క ప్రభావాన్ని చూసి ఎవరైతే అతన్ని శరణు కోరారో వారినందరినీ కూడా స్కందుని పారిషదులుగా, స్కందుని సేవకులుగా, స్కందుని పరివారంగా చెబుతూ ఉంటారు. తదుపరి సతుత్తాయ మహాబాహు ఉపసాంత్వచ తాంజనాన్ ధనిర్వికృష్య విసృజత బాణాన్ శ్వేతే మహాగిరవు. ఇక స్కందుడు పుట్టాడు. అతని పుట్టుకకి ఎక్కువ సమయం అనేది కాలేదు. దాదాపుగా 4 రోజులు. 4 రోజుల్లోనే పుట్టినవాడు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఆ బాహుబలం కలిగినటువంటి ఆ స్కందుడు తనను ఆశ్రయించిన జనులను అందరినీ కూడా అనుగ్రహించి తన చేతిలో ఉండేటువంటి శైవ ధనుస్సు ఏదైతే ఉందో ధనుస్సుని తన చేతిలో తీసుకుని ఆ ధనుస్సుకి బాణాలను సంధించి ఎదురుగా ఉన్నటువంటి శ్వేతగిరి అనగా తెల్లటి కాంతితో మెరిసిపోయేటువంటి మంచుతో కప్పబడిన ఏదైతే పర్వతం ఉన్నదో ఆ పర్వతం పైన తన శరపరంపరను తను కురిపిస్తూ ఉన్నాడు. బిభేద సశరైశైలం క్రౌంచం హిమవతస్సుతం తేన హంసాశ్చ గృధ్రాశ్చ మేరుం గచ్చంతి పర్వతం. ఆ విధంగా కుమారస్వామి ఆ హిమవంతుని కుమారుడైనటువంటి ఎదురుగా ఉన్న శ్వేతగిరి దాన్నే క్రౌంచ పర్వతం అని కూడా చెప్పారు. ఆ క్రౌంచ పర్వతం పైన తన సాటి లేని బాణ పరంపరను కురిపించే సందర్భంలో ఆ పర్వతం మొత్తం కూడా నుగ్గునుగ్గుగా అయిపోయింది. ఆ పర్వతం చూర్ణప్రాయం అయిపోయి అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా అలా ఎగిరిపోతున్నాయి. అవి ఏమిటంటే హంసలు, గద్దలు ఇత్యాది పెద్ద పెద్ద ఆకారంలో ఉండేటువంటి అనేక పక్షులు ఇక్కడ ఆవాసాన్ని కోల్పోయి మేరు పర్వతం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. సవిశీర్ణో పతచ్చైలో భృశమార్త స్వరాన్రువన్ తస్మిన్ నిపతితే త్వన్యే నేదు శైలాద్భుషం తదా. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క బాణాల దాటికి విదీర్ణమైనటువంటి ఆ క్రౌంచ పర్వతం ఆర్తనాదం చేస్తూ అలా కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఆ పర్వతం వెళ్ళి ఆ పర్వతం యొక్క ఏవైతే శిఖరాలు, రాళ్ళు, ఇంకా ఏవైతే వృక్షాలు ఉంటాయో అవన్నీ కూడా మిగతా పర్వతాల పైన పడుతున్నాయి. ఆ పర్వతాలన్నీ కూడా అవన్నీ కూడా సాక్షాత్తుగా దేవతలే. ఎందరో దేవతలు అక్కడ పర్వతప్రాయంగా పర్వత రూపంలో నిలబడి ఉన్నారు. కాబట్టి ఆ పర్వతాలన్నీ కూడా ఆర్తనాదం చేస్తూ తమ పైన తగిలేటువంటి దెబ్బలకు అవన్నీ కూడా విలవిలలాడిపోతూ ఉన్నాయి, బాధపడుతూ ఉన్నాయి. సతం నాదం భృషార్తానాం శ్రుత్వాపి బలినాం వరః న ప్రాచ్యవదమేయాత్మ శక్తి ముద్యమ్య చానదత. బలవంతులో శ్రేష్ఠుడైనటువంటి ఆ కుమారస్వామి ఆ పర్వతాల ఆర్తనాదాన్ని విన్నాడు. అవి శరణు కోరడం కూడా విన్నాడు. కానీ తను చలించలేదు. ఎందుకంటే ఇంకా తను పుట్టాడు కాబట్టి వాటి మాటలు విని అర్థం చేసుకుని వాటిని రక్షించడానికి కాస్త సమయం తీసుకుంటున్నాడు స్వామి. అందుకోసం చలించక తన చేతిలో ఉండేటువంటి శక్తి ఆయుధాన్ని మరొకసారి ఎత్తి తను గట్టిగా గర్జిస్తూ ఉన్నాడు. సింహనాదాన్ని చేశాడు. ఆ సింహనాదం ఎంత భయానకంగా ఉందంటే అనేక మేఘాలు ఒకే చోట చేరి అవన్నీ కూడా కురిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి మెరుపు ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత గంభీరంగా ఉంటుందో అటువంటి గంభీరమైనటువంటి సింహనాదాన్ని కుమారస్వామి చేశారు. సాతదా విమలా శక్తి క్షిప్తా తేన మహాత్మనా బిభేద శిఖరం ఘోరం శ్వేతస్య తరసాగిరేహే. ఇక కుమారస్వామి ఆగలేదు. తన చేతిలో ఉండేటువంటి శక్తి ఆయుధాన్ని, ఆ శక్తి ఆయుధాన్ని గురి చూసి తను రెప్పపాటులో ప్రయోగించాడు.
ప్రయోగించి ఆ పర్వతం ఏదైతే క్రౌంచ పర్వతం ఉన్నదో ఆ క్రౌంచ పర్వతం పైన ప్రయోగించి ఆ పర్వతాన్ని కూల్చివేశాడు. సతేనాభిహతో దీర్ణో గిరిశ్వేతో చలై సహ ఉత్పపాత మహీం త్యక్త్వా భీతస్స సుమహాత్మనః. ఆ శక్తి ఆయుధం చేత దెబ్బ తిన్నటువంటి శ్వేత పర్వతము అనగా క్రౌంచ పర్వతము అలా నుగ్గునుగ్గైపోయింది. వెంటనే అది కార్తికేయునికి భయపడి, ఆ కుమారస్వామికి భయపడి, మిగతా పర్వతాలు ఏ విధంగా అయితే అలా ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉంటాయో ఆ విధంగా అది కూడా ఎగిరిపోయింది. అనగా తన పర్వతంలో ఉండేటువంటి ఒక భాగం కూలిపోయింది, ఇంకా మిగతా భాగాలన్నీ కూడా కుమారస్వామి యొక్క పరాక్రమం చేత కూలిపోతాయనే భయంతో ఆ పర్వతం అలా ఎగిరి పైకి వెళ్ళిపోయినది. తతః ప్రవ్యథితా భూమి వ్యశీర్యత సమంతతః ఆర్తా స్కందం సమాసాద్య పునర్బలవతి బభౌ. కానీ వెంటనే భూదేవి అలా ఒక స్త్రీ రూపంతో ఇతని ముందు ప్రత్యక్షమై ఆ కుమారస్వామిని శరణు కోరుతుంది. అయ్యా, ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పర్వతాలన్నీ కూడా నువ్వు కూల్చివేస్తే ప్రపంచం గతి ఏమి కాను? ఎందుకంటే వర్షాలు పడాలన్నా కూడా చెట్లు ఉండాలి, ఆ చెట్లకు ఆలవాలమైనటువంటి పర్వతాలు ఉండాలి. అలాగే పర్వతాల్లో ఎన్నో పక్షి సమూహాలు, ఎందరో ఋషులు, ఎన్నో మృగాలు ఇవన్నీ కూడా వాటిని ఆశ్రయించి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అటువంటి పర్వతాలను రక్షించడం అనేది మన బాధ్యత కాబట్టి మమ్మల్ని రక్షించమని అది శరణు కోరినది. శరణు కోరిన వెంటనే ఆ కుమారస్వామి యొక్క అనుగ్రహం చేత గొప్పదైనటువంటి బలాన్ని పొంది అదంతా కూడా మెరిసిపోతుంది. ఇంతకు ముందు ఏవైతే పర్వతాలన్నీ కూడా చూడమయ్యాయో అవన్నీ కూడా యథాతథంగా ఉంటూ దానికన్నా ఇతపూర్వం కన్నా అవన్నీ కూడా ఎక్కువ శోభను సంతరించుకున్నాయి. తర్వాత పర్వతాశ్చ నమస్కృత్య తమేవ పృథివీం గతాః అథైనమభజల్లోకః స్కందం శుక్లస్య పంచమీ. ఇదంతా కూడా దాదాపుగా శుక్లపక్షం పంచమి నాడు ఈ వృత్తాంతం జరుగుతుంది. అందుకోసమే ఈ ప్రతి మాసంలోనూ కూడా శుక్ల పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించమని శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని క్రౌంచ పర్వతం పైన ప్రయోగించాడో తదుపరి భూదేవి వచ్చి ప్రార్థించడం, తర్వాత ఆ క్రౌంచగిరి అలా పైకి ఎగిరిపోయినటువంటి క్రౌంచగిరి ఇంకా మిగతా పర్వతాలన్నీ కూడా అక్కడే అవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామిని శరణు కోరి అవన్నీ కూడా ఇతపూర్వం కన్నా ఎక్కువ శోభను సంతరించుకుని అవన్నీ కూడా వెలుగొందుతూ ఉన్నాయి. అందుకోసమే శుక్ల స్కందం శుక్లస్య పంచమి. ప్రతి మాసంలో కూడా శుక్ల పంచమి నాడు స్కందుని పూజించాలి అని మహాభారతం స్పష్టంగా తెలుపుతుంది. ఈ విధంగా ఆ స్కందోత్పత్తిని తెలుపుతూ 225వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 226వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయువాచ తస్మిన్ జాతే మహాసత్వే మహాసేనే మహాబలే సముత్తస్తుర్మహోత్పాతాః ఘోర రూపా పృథగ్విదాః. ఎప్పుడైతే ఆ స్కందుడు పుట్టాడో ఘోరమైనటువంటి ఉత్పాతాలు అలా కనబడుతున్నాయి. ఘోర రూపమైనటువంటి అనేక విధాలైనటువంటి ఉత్పాతాలు అవన్నీ కూడా రాక్షసులు కనబడుతున్నాయి. ఎందుకంటే స్కందుడు దేవతల యొక్క సేనాని. ఇక దేవతలకు జయం అనేది ఎప్పుడైతే సిద్ధించినదో ఇక రాక్షసులకు పరాజయం అనేది తప్పదు. దానికి సూచకంగా అనేక ఉత్పాతాలు ప్రపంచంలో కనబడుతున్నాయి. ఆ ఉత్పాతాలు ఎటువంటివి అంటే స్త్రీ పుంసోర్ విపరీతం చ తథా ద్వంద్వాని యాని చ గ్రహాదీప్తా దిశఖం చ రరాస చ మహీభృశం. స్త్రీ పురుషులలో స్వభావాలు మారిపోతున్నాయి. స్త్రీ స్వభావాన్ని పురుషుడు, పురుషుని స్వభావాన్ని స్త్రీలు అనుకరిస్తూ ఉన్నారు. అలాగే శీతోష్ణాలు ఇవన్నీ కూడా పరస్పరంగా అపరిహార్యంగా ఉండేవి. శీతమున్న చోట ఔష్ణ్యం ఉండదు, ఔష్ణ్యం ఉన్న చోట శీతం ఉండదు. కానీ శీతము తన గుణాన్ని మార్చుకున్నదట. దానిలో శీత పదార్థాలలో ఔష్ణ్యం ఉంటుంది, ఉష్ణంగా ఉండేటువంటి పదార్థాల్లో శైత్యం ఉంటుంది. ఈ విధంగా ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి. గ్రహాలు, దిక్కులు, ఆకాశమంతా కూడా అలా మండిపోతున్నట్టుగా ఎర్రగా కనబడుతున్నది. భూమి నుండి అనేక శబ్దాలు వస్తున్నాయి. రరాసచ మహీభృశం, భూమి పైన పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఋషయశ్చ మహాఘోరాన్ దృష్ట్వోత్పాతాన్ సమంతతః అకుర్వన్ శాంతిముద్విగ్నాః లోకానాం లోకభావనాః. మహర్షులు, ఋషులు, దేవర్షులు, ఈ విధంగా బ్రహ్మర్షులు, మనం ఋషుల యొక్క పరంపరను చూస్తూ ఉంటాం. వారి
పని ఏమిటి అంటే ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసం శాంతి కర్మలు చేయడం. ఎప్పుడైతే ఇటువంటి ఉత్పాతాలు కనబడుతున్నాయో వెంటనే ఆ ఋషులందరూ కూడా ఎవరి అనుజ్ఞ లేకుండా తమే లోక కళ్యాణం కోసం అనేక యజ్ఞాలను చూస్తున్నారు. ఎందుకంటే ఘోరమైన ఉత్పాతాలు కనబడితే వెంటనే శాంతి కర్మ చేయాలని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి దానికి నిమిత్తమైనటువంటి ఏ నిమిత్తాలు కనబడుతున్నాయో ఆ నిమిత్తాలకు సూచించినటువంటి ఏవైతే శాంతి కర్మలు ఉంటాయో వాటికి తగిన శాంతి కర్మలు ఋషులు చేస్తూ ఉన్నారు. నివసంతి వనే ఏతో తస్మిన్ చైత్ర రథే జనాః తే బ్రువన్నేష నోనర్థః పావకే నాహితో మహాన్ సంగమ్య షడ్భి పత్నీభిః సప్తర్షీణామితి స్మః. ఎవరి బాధ వారిది. ఋషులు శాంతి కర్మలు చేస్తున్నారు. ఇక పర్వతాలన్నీ కూడా సుఖంగా ఉంటున్నాయి ఆ సుబ్రహ్మణ్య స్వామిని శరణు కోరి. తర్వాత ఆ చైత్ర రథంలో ఉండేటువంటి ఆ వనంలో, అంటే ఆ వనం పేరు చైత్రరథమని వనం పేరు, అటువంటి చైత్రరథం అనే వనంలో నివాసం ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా వారు పరస్పరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అగ్నిదేవుడు సప్తఋషుల భార్యలో 6 అనుభవించాడు. అనుభవించి ఆ అనుభవానికి ప్రభావంగానే అదిగో ఈ స్కందుడు పుట్టాడు. ఈ స్కందుడు పుట్టడం వలన మనకు ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని వారందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇంతవరకు కూడా ప్రశాంతంగా ఉన్నది ఆ వన ప్రాంతం అంతా కూడా. కానీ స్కందుడు పుట్టిన వెంటనే అక్కడ అనేక ఉత్పాతాలు కనబడుతున్నాయి. వారికి ఇదంతా కూడా తెలియదు. ఇదంతా కూడా సజ్జనుల సంరక్షణ, దుష్ట శిక్షణ అని తెలియదు. కాబట్టి వారందరూ కూడా పరస్పరంగా బాధపడుతూ ఉన్నారు. అయ్యో ఈ స్కందుడు పుట్టాడే, ఈ స్కందుడు పుట్టక వలన మనకి ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో అని మాట్లాడుకుంటూ, దీనికి కారణం ఏమిటి? అగ్నిదేవుడు అన్యాయంగా సప్తఋషుల భార్యలో 6 అనుభవించాడు కాబట్టే ఆ అగ్ని యొక్క తేజస్సే ఈ స్కందుడిగా పుట్టాడని పరస్పరంగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొందరు అపరే గరుడీ మాహు త్వయా నర్థోయ మాహృతః యైర్దృష్టా సా తదా దేవి తస్యా రూపేణ గచ్చతి నతు తత్ స్వాహయా కర్మ కృతం జానాతి వై జనః. స్పష్టంగా స్వాహాదేవి ఇతపూర్వం చెప్పింది, నేను నీ దగ్గర పొందును అనగా నీతో సుఖించిన తర్వాత గరుడ పక్షి రూపంలో నేను బయటికి వెళ్ళిపోతానని స్పష్టంగా తెలుస్తుంది. వనంలో అగ్నిదేవుడు ఉన్నాడు. అగ్నిదేవుని దగ్గర సంగమం చేసిన తర్వాత గరుడ పక్షి బయటికి రావడం, తేజస్సునంతా కూడా ఒకచోట వేయడం, ఆ తేజస్సు ద్వారా పుట్టినవాడే ఈ స్కందుడు. అందుకోసం ఆ గరుడ పక్షిని దూషిస్తూ ఉన్నారు. నీ వల్లే మాకిన్ని అనర్థాలు జరుగుతున్నాయి, కాబట్టే ఈ అనర్థాలకు కారణం నువ్వే అని అంటున్నారు. కానీ ఎవరో కూడా ఆ గరుడ పక్షి స్వాహాదేవియే, స్వాహాదేవి నిమిత్తంగా ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరికి కూడా తెలియదు. సుపర్ణీతు వచశ్రుత్వా మమాయం తనయస్వితి ఉపగమ్య శనైస్కందం ఆహాహం జననీతవ. ఇప్పుడు ఎప్పుడైతే ఆ స్వాహాదేవికి తెలిసినదో తన వీర్య ప్రభావంగా పుట్టినవాడి స్కందుడని, వెంటనే తన కుమారుడని తెలుసుకుని ఎంతో ఆనందపడుతూ అతని దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి ఆ స్కందునికి చెబుతుంది మెల్లగా, ఓ కుమారా, ఓ కుమారస్వామి, నేనే నీకు తల్లినయ్యా అని ఆవిడ తెలియజేస్తుంది. తర్వాత అథ సప్తర్షయశ్రుత్వా జాతం పుత్రం మహోజసం తత్యజుషట్టదా పత్నీ వినాదేవీం అరుంధతి. ఈ విషయాలన్నీ కూడా సప్తఋషులకు తెలిసిపోయాయి. ఆ సప్తఋషులలో వశిష్ఠ మహర్షికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వశిష్ఠ మహర్షి భార్య అయినటువంటి అరుంధతి రూపంలో స్వాహాదేవి రాలేదు కాబట్టి అరుంధతీదేవి రాలేదని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ సప్తఋషులలో 6 ఎవరైతే ఉన్నారో, వశిష్ఠ మహర్షి తప్ప మిగతా ఎవరైతే ఉన్నారో వారి పత్నుల రూపంలో స్వాహాదేవియే వచ్చింది. కాబట్టి స్వాహాదేవి వచ్చిన విషయం తెలియదు. కానీ ఆ 6 అనగా సప్తఋషులలో 6 పత్నులే ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఆ 6 పత్నుల అక్రమ సంతానమే ఇతను అని ఎప్పుడైతే సప్తఋషులకు విషయం తెలిసినదో వారందరూ కూడా వశిష్ఠ మహర్షి తప్ప మిగతా 6 మంది ఋషులు ఈ వారి పత్నులను వదిలేశారు, దూరం పెట్టారు. షడ్భిరేవ తదా జాతుం ఆహుస్తద్వనవాసినః సప్తర్షీణాః చ స్వాహా మమ పుత్రో యమిత్యుత అహం జానేనైతదేవం ఇతి రాజన్ పునః పునః. ఈ విషయమంతా కూడా స్వాహాదేవికి తెలిసిపోయింది. అయ్యో, నా నిమిత్తంగా భార్యాభర్తలు వారి వియోగాన్ని పొందితే ఆ పాపం నాకే అంటుకుంటుంది కదా.
అటువంటి స్థితి ఏ స్త్రీకి కూడా కలగకూడదు, ఏ పురుషుని కూడా అటువంటి దుఃఖం రాకూడదు అనే భావనతో స్వాహాదేవియే ఆ సప్తఋషి దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించి జరిగిన వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా తను చెప్పినది. నేనే మీ పత్నుల యొక్క రూపంలో అతని అగ్నిదేవుని దగ్గరికి వెళ్ళాను. ఆ విధంగా నాయందు పుట్టినవాడే ఈ స్కందుడు. దీనిలో మీ పత్నుల యొక్క ఎటువంటి పాత్రత లేదు అని స్పష్టంగా చెప్పినది. కానీ వారెవరూ కూడా ఆ విషయాన్ని నమ్మటం లేదు. ఆ సందర్భంలో విశ్వామిత్రస్తు కృత్వేష్టిం సప్తర్షీణాం మహాముని పావకం కామసంతప్తం అదృష్ట పృష్ఠతోన్వగాత్ తత్తేన నిఖిలం సర్వం అవబుద్ధం యథాతథం. కానీ వీరందరూ కూడా ఆలోచించి విశ్వామిత్ర మహర్షి ద్వారా ఒక ఇష్టిని చేశారు. ఆ ఇష్టికి అగ్నిదేవుడిని ఆహ్వానించారు. అగ్నిదేవుడు వచ్చాడు. ఇష్టి అయిన తర్వాత ఆ అగ్నిదేవుడు ఎప్పుడైతే వనానికి వెళుతూ ఉన్నాడో ఆ అగ్నిదేవుణ్ణి వెనకే విశ్వామిత్ర మహర్షి గారు కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ అగ్నిదేవుని యొక్క వృత్తాంతాలు మొత్తాన్ని కూడా తెలుసుకున్నారు. ఇందులో ఈ ఋషిపత్నుల యొక్క పాత్రత అనేది లేదు, వారిది ఎటువంటి తప్పులు లేవు అని అతనికి నిశ్చయమైనది. నిశ్చయాన్ని మొత్తాన్ని కూడా గ్రహించి విశ్వామిత్రస్తు ప్రథమం కుమారం శరణం గతః స్తవం దివ్యం సంప్రచక్రం మహాసేనస్య చాపి సహా. ఆ అగ్ని యొక్క తపప్రభావం చేత పుట్టినవాడు ఈ కుమారస్వామి. అలాగే స్వాహాదేవికి కూడా కలిగినవాడు కాబట్టి ఎంతో మహాపురుషుడు, నిమిత్త జన్ముడు కాబట్టి అందుకోసమే కుమారం శరణం గతః, మొట్టమొదటిగా శరణు కోరిన వారిలో విశ్వామిత్ర మహర్షి గారే మొట్టమొదటి మహర్షి గారు. అందుకోసమే వారు ఒక స్తోత్రాన్ని కూడా చేశారు. ఆ స్తోత్రాన్ని విని కుమారస్వామి ఎంతో సంతోషించాడు. మంగళాని చ సర్వాణి కౌమారాణి త్రయోదశ జాతకర్మాదికాస్తస్య క్రియాశ్చక్రే మహాముని. ఇక ఆ స్కందుడు పుట్టాడు కానీ అతనికి ఎటువంటి సంస్కారాలు జరగలేదు. గర్భాధానం, పుంసవనం, సీమంతం, విష్ణుబలి, అలాగే జాతకం, నామకరణము, నిష్క్రమణము, అన్నప్రాశనము, ఉపనయనము, ఉపనీతి, మహానామ్ని, గోదానము ఇత్యాది 13 వ్రతాలు ఏవైతే ఉన్నాయో, సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాలన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి గారే దగ్గరుండి ఆ స్కందునికి అవన్నీ కూడా చేయించారు. షడ్వక్త్రస్య తు మాహాత్మ్యం కుక్కుటస్య తు సాధనం శక్త్యా దేవ్యా సాధనం చ తథా పారిషదామపి. ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాము
గోవింద